హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది మామిడికాయల సీజన్. ఈ సీజన్లో మామిడికాయలతోటి రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. అయితే పెద్ద ముక్కలతోటి ఆవకాయ పెట్టుకోవడానికి టైం పడుతుంది కదా. ఈలోగా నోరూరించే మామిడికాయతోటి చిన్న ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా నోరూరించే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా నేను ఇక్కడ ఈ సైజు మామిడికాయలను 3 తీసుకున్నాను. ఇవి పచ్చడి మామిడికాయలే, కాకపోతే ఇంకా ముదరలేదు, కాస్త లేతగా ఉన్నాయి. ఈ మామిడికాయలను వాటర్లో ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పైన పొడి బట్టతోటి తడి అనేది లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను కొలుచుకుందాము. ఇలా ఒక కప్ తోటి కానీ లేదా గ్లాస్ తోటి కానీ మామిడికాయ ముక్కలను కొలుచుకోండి. నాకు ఇక్కడ 5 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఈ మామిడికాయ ముక్కలను పొడి క్లాత్లో ఒక గంట సేపు ఆరనివ్వండి. చెమ్మ అనేది లేకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మెంతి ఆవ పొడిని రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ల ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిటపటలాడి వేగి మెంతులు దోరగా వేగి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, మెంతులు ఆవాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మిక్సీలో పడదు అనుకుంటే రోట్లో అయినా మెత్తగా దంచేసుకోండి. ఇప్పుడు పచ్చళ్ళకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పల్లి నూనె వేస్తున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10-11 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిని వేయంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ వేడికే పోపు అనేది వేగిపోతుంది. ఒకవేళ ఆన్లో ఉంటే పోపు అనేది మాడిపోతుంది. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుందాము. ఇంగు వేయడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి 1/2 కప్పు వరకు సాల్ట్ని వేసుకుందాము. అలాగే 1 కప్పు వరకు కారం వేసుకుందాం. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఒకరోజు ఆగిన తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి ఆవ పొడిని, అలాగే 10 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ తోటి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకు మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి స్పూన్ తోటి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకున్నటువంటి ఆయిల్ని ఇందులోకి వేసుకుందాం. ఆయిల్ వేడిగా ఉన్నట్లు వేయొద్దండి. అలా వేస్తే కనుక పచ్చడి అనేది కలర్ చేంజ్ అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది ముక్కలకు మొత్తము పీల్ చేసుకొని ఆయిల్ సరిపోదేమో అన్నట్లుగా ఉంది కదా. ఒకరోజు మొత్తము ఈ మామిడికాయ ముక్కలు ఊరితే ఇందులోని ఆయిల్ అనేది కాస్త బయటికి తేరుకుంటుంది. ఇప్పుడు ఇలా మామిడికాయ ముక్కలను మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా గరిటెతోటి మొత్తం కాస్త అదిమినట్లు చేయండి. ఇలా అదిమినట్లు చేసి మూత పెట్టి ఒకరోజు మొత్తము ఈ పచ్చడిని ఊరనివ్వండి. ఒకరోజు మొత్తము పచ్చడిని ఊరబెట్టేసుకున్న తర్వాత చూడండి, మామిడికాయ ముక్కల్లో నుంచి ఇలా ఆయిల్ అనేది కాస్త బయటికి తేరుకుంది కదా. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నారంటే 1 నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇది పెద్ద ఆవకాయలాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనము లేత మామిడికాయలు వేసుకున్నాం కాబట్టి 1 నెల రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ముద్దపప్పు కాంబినేషన్ తోటి తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది అంతే.
మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.